हरिः ओं श्रीगुरुभ्यो नमः। కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింవ జివ్వ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరీత విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి గురువులు తమకును లోబడు తెరవులు చెప్పెదరు విష్ణు దివ్య పదవికి తెరవులు చెప్పరు చీకటి బరువులు వెట్టంగ నేల బాలకులారా చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచుతుండు సిద్ధము సుండి చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వంబున్ చాలదు హరిమెప్యంప విశాలోద్యములార భక్తి చాలిన భంగిన్ ఆడుదుము మనము హరిరతి పడుదము ఏ ప్రొద్దు విష్ణుభద్రయ శంభుల్ వీడుదము జనుజ సంగతి కూడుదుము ముకుంద భక్తి కోటిన్ సోటిన్ కన్యాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కనులు కనులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలీల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఏ వ్యక్తి అయితే అల్పమైనటువంటి సుఖాల వెనకాల పడుతూ తరువాత పురుషార్థములు పరమ పురుషార్థం అంటే ఏమిటో తెలియకుండా అల్పమైనటువంటి సుఖ భోగాసక్తి కలిగి ఇంద్రియ నిగ్రహం లేకుండా తాను వెళుతూ మిగతా వాళ్ళందరినీ కూడా అందులోకి తీసుకెళ్ళి దింపేటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇతరులతో వైరం పెట్టుకుంటూ ఉంటాడు. ఆ పెట్టుకున్నప్పుడు నేను చాలా గొప్పగా వైరం పెట్టుకున్నాను, నేను చాలా గొప్పగా అందరినీ కూడా గెంటి పారేశాను అని అనుకుంటాడు. కానీ వాడికి నవేద, వాడికి తెలీదు. ఆ మూఢుడికి నవేద తెలియదు. ఏమిటంటే అనంత దుఃఖం, అనంతమైనటువంటి దుఃఖం వాడి కోసం రెడీగా కాసు కూర్చుంది. ఆ అనంతమైనటువంటి దుఃఖం వాడికి తెలియదు అని చెప్పిన తర్వాత వృషభ చక్రవర్తి తన కొడుకులకి తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ సమావేశంలో ఉండేటువంటి వాళ్ళకి చెప్తూ కస్త్వం స్వయం తదభిజ్ఞో విపశ్చిత్ అవిద్యయామంతరే వర్తమానం దృష్ట్వా పునః తం న గృణః కుబుద్ధిం ప్రయోజయేదుత్పథగం యదాంధం అని చెప్తూ ఏమన్నంటే స్వయం ఒక వివేకవంతమైనటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు స్వయం తనంత తానుగా తదభిజ్ఞ పరమ పురుషార్థం అంటే ఆ భక్తి అనేటువంటిదే పరమ పురుషార్థం. తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహమే కావాలి. ఆ అనుగ్రహం కోసం పరితపించేటువంటి వివేకవంతుడు, తరువాత అనుగ్రహం తరువాత స్వామి నీ యొక్క లోకంలో నీతోనే నేను కలిసిపోవాలి అనేటువంటి ఈ రెండు టార్గెట్స్ ఎవరైతే పెట్టుకుంటారో తదభిజ్ఞ ఆ పరమ పురుషార్థ ఈ రెండిటి గురించి తెలిసినటువంటి వ్యపస్థిత వివేకవంతుడు
తరువాత సఘృణ, అటువంటి వాడికి చాలా దయ కూడా ఉంటుంది వాడికి. అటువంటి వాడు, అటువంటి వివేకవంతుడైనటువంటి వాడు ఏం చెయ్యడు అంటే అవిద్యాయామంతరే వర్తమానం కుబుద్ధిం ఉత్పదగం. అవిద్యలో అజ్ఞానంలో పూర్తిగా మునిగిపోయి తెలిసి తెలియనటువంటి పనులన్నీ చేస్తూ అన్నీ తాను తెలుసును అనుకుంటూ ఈ బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి వాటిని మోహింపబడుతూ ఆ మోహంలో ఆత్మతత్వం యొక్క, ఆ పరమాత్మ చైతన్య ప్రకాశం యొక్క స్థితి తెలియనటువంటి అవిద్యాయాం, అటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి అంతరే వర్తమానం, అందులో వర్తిస్తూ ఉంటాడు, దాంట్లోనే చరిస్తూ ఉంటాడు. వర్తమానం అంటే టు బీ ఇన్ దట్ ఆస్పెక్ట్, అది వర్తమానం అంటాగా జరుగుతున్నటువంటి కాలం, అందులోనే వీడు జరుగుతూ ఉంటాడు, వర్తమానం అవుతూ ఉంటాడు. అలా వర్తమానం అవుతున్నాడు, బాగానే ఉంది. వాడికి కుబుద్ధిం, తప్పు ఆలోచనలు ఉంటాయి. వాడికి ఇదంటే తెలియదు, మరొకటంటే తెలియదు, ఇది దోషమని తెలియదు, ఇది ఏదో ఇది అనేటువంటి తెలియకుండా కుబుద్ధిం, కు అంటే వక్రమైనటువంటి బుద్ధితో, అంటే ఏమిటి, తెలియనటువంటి బుద్ధి. తెలుసుకోవాలి, ఈ శాస్త్రం ఏమిటి, దీని గురించి మనం తెలుసుకోవాలి, ఈ విధంగా మనం ఫాలో అవుతూ ఉండాలి, ఇది పెద్దలు నిర్దేశించినటువంటిది అనేటువంటి ఏ మాత్రం విచక్షణ లేకుండా కుబుద్ధిం, తప్పు ఆలోచనలతో. పోనీ తప్పు ఆలోచనలు ఉన్నాయి, ఎవడైనా వచ్చి చెప్పేటప్పటికి ఏమండి ఇది తప్పండి, దోషం అండి, ఇలా చేయకూడదండి, ఈ పనులన్నీ చేస్తే ప్రమాదం అండి, ఇవి ఇక్కడ చేయకూడదండి అని చెప్పినా సరే నువ్వెవడో నాకు చెప్పడానికి అన్నట్టుగా ఉత్తుపదగం, నేను తప్పకుండా ఈ మార్గంలోనే వెళ్తానండి, ఎవడేమనుకుంటే నా ఇష్టం, నేను అధికారిని, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. ఉత్పదం, తప్పు మార్గంలో వెళుతున్నటువంటి వాడిని, అటువంటి తప్పు మార్గంలో వెళుతున్నటువంటి వాడు, పరమపురుషార్థం అంటే ఏమిటో తెలిసినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, వివేకవంతుడైనటువంటి వాడు, దృష్ట్వా పునః, ఇటువంటి అపమార్గంలో వెళ్తున్నటువంటి వాడిని దృష్ట్వా పునః, చూచి కూడా, తత్ ఉత్పదగం, తప్పుదారిని నడుస్తున్నటువంటి అంధం యథా, గుడ్డివాడిలాగా ఆ అపమార్గంలో వెళుతూ ఉండేటువంటి వాడిని పునః ఎందుకు ప్రేరేపిస్తాడు, యథా గ్రుడ్డి వాణిని పునః ఇంకా ఎందుకు ప్రేరేపిస్తూ ఉంటాడు, అందువల్ల మీరు అటు వెళ్ళకండి అనే చెప్తాడు తప్ప, మీరు వాళ్ళు చేస్తున్న చాలా గొప్ప కార్యక్రమాలు కాబట్టి మీరు ఆ గొప్ప కార్యక్రమాల్లో పాల్గొంటిపోతూ ఉండండి, వాళ్ళు చేసినటువంటి దోషాలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు తెలియనటువంటి పనులు ఇవన్నీ మీరు కూడా చేసేస్తూ ఉండండి అని చెప్పి, ఈ తెలిసినటువంటి వాడు ఎప్పుడూ కూడా ఎప్పుడు ప్రోత్సహించడు. ప్రయోజయేత్ అంటే ప్రేరేపించడం, అందులోకి వెళ్ళండి, అవి చాలా మంచి పనులు చేసేస్తున్నారు, అమ్మో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇంత అంతా కాదు, అవన్నీ మనకి మోక్షం వచ్చేస్తాయి అని చెప్పి తెలిసినటువంటి వాడు తదభిజ్ఞ విపశ్చిత్ సఘృణ, ఈ లక్షణాలు కలిగినటువంటి ఆత్మవాన్ ఎప్పుడు కూడా పనులు చెయ్యొద్దు అనే చెప్తాడు తప్ప చెయ్యండి అని మాత్రం వాడు ప్రోత్సహించడు. ఒకవేళ వాడికి చెప్పేటువంటి ధైర్యం లేకపోయినట్టయితే కళ్ళు మూసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసి హాయిగా ఇంట్లో కూర్చుని ఏ భగవద్గీత భాగవతం ఏదో చదువుకుంటూ సత్సంగంతో గురువుల్ని తలుచుకుంటూ గురు పాదాభివందనం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పిన తరువాత ఇంకా మనకి తల్లిదండ్రులు ఉంటారు, గురువులు ఉంటారంటే మనకి పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, మనకి బంధువులు ఉంటారు, తర్వాత మనకి తల్లి ఉంటుంది, మనం పూజించేటువంటి దేవతలు కూడా ఉంటూ ఉంటారు. ఈ తండ్రి కానీ తల్లి కానీ భార్య కానీ లేకపోతే బంధువులు కానీ గురువులు కానీ వీళ్ళు ఏం చెప్పాలో అలాగ చెప్పకపోతే వాళ్ళకి ఆ స్టేటస్ కుదరదు అని చాలా ఖరాఖండిగా ఋషభ చక్రవర్తి చెప్తున్నాడు. దానికే ఇప్పుడు చెప్తూ ఆయన గురుర్న స్యాత్ స్వజనో న స్యాత్ పిత న స్యాత్ జనని న స్యాత్ దైవం న తత్స్యాన్న పతిశ్చ స్యాత్ న మోచయేద్యః సముపేత మృత్యుం.
మృత్యురూపమైనటువంటి అంటే ఏమిటన్నమాట, సముపేత మృత్యం అంటే సంసారం దేంతో సమానం అంటే మృత్యువుతో సమానమైనటువంటి సంసారం కలిగినటువంటి వాళ్ళు దాంట్లోకి దాని నుంచి ఎవడైతే నా మోచయేత్ ఆ మృత్యురూపమైనటువంటి సంసారంలో మీరు పడకండ్రా బాబు అని చెప్పి దాని నుంచి మనకి విముక్తి ఎవరైతే కలిగించరో, ఎవరైతే ఆ యాస్పెక్ట్ని టచ్ చేసి వాళ్ళని అందులో నుంచి బయటకు తీయరో, ఆ తీసేటువంటి వాళ్ళు సహా అతడు గురువై నశ్యాత్ సహా అలాగ సంసారంలో ఇరుక్కుపోండి, సంసారంలో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసేస్తూ ఉండండి, ఇవే మీకు మోక్షము అని చెప్పి అందులోకి తోసేస్తూ ఉండేటువంటి ఈ బాధా గురువులు ఉన్నారే, అతడు గురువు నశ్యాత్, అటువంటి వాడు గురువు కాదు. తర్వాత ఆ గ్రూప్ అని అదే అయిపోయిన తర్వాత ఎవడో బంధువు వస్తాడు, ఏముండో అక్కడ బ్రహ్మాండమైనటువంటి పూజలు చేసేస్తున్నారు, అక్కడ ఇవి చేసేస్తున్నారు, అయ్యో మీరు రాకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ సంసారంలోకి, అక్కడ ఉండేటువంటి కార్యక్రమాల్లోకి, అక్కడ ఉండేటువంటి ఫోటోల్లోకి, అక్కడ ఉండేటువంటి ఉల్లాసాల్లోకి, ఉత్సాహాల్లోకి తీసుకెళ్ళేటువంటి స్వజన నశ్యాత్, అటువంటి బంధువు కూడా బంధువు కాడు. పోనీ బాగానే ఉంది. ఇంకో కొంతమంది తండ్రులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అబ్బో అక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరిగిపోతున్నాయి, అక్కడికి వెళ్ళామంటే ఇంకేమీ లేదు, చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, అంతే తప్ప భగవంతుడిని చూపిస్తారు, భగవంతుడి మీద ధ్యానం చేయిస్తారు, భగవంతుడే కావాలని కోరుకునేటువంటి ఉపన్యాసాలు పెట్టిస్తారు, ఇటువంటివన్నీ లేవు, అక్కడ సరదాగా ఉంటుంది అని చెప్పి ఏ తండ్రి అయితే పిత తండ్రి నా స్యాత్ కాదు, అటువంటి వాడు తండ్రి కాదు. అదేవిధంగా అటువంటి తల్లి అయినా సరే జనని నశ్యాత్, ఆ తల్లి కూడా అటువంటిది కాదు. తర్వాత అతడు పతి భర్త, ఈ భర్త కూడా అటువంటి వాడు లేదు, అక్కడ చేస్తున్నారు, ఇద్దరు భార్యాభర్తలను వెళ్ళాలి మనం అని చెప్పి పనికి రానటువంటి విషయాల్లోకి తీసుకెళ్ళేటువంటి భర్త నశ్యాత్, భర్త కాడు. అదేవిధంగా భర్త అంటే ప్రభువులు, అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రజలందరినీ కూడా సంసారంలోకి తోసేటువంటి యాక్టివిటీస్లోకి కాకుండా ఆత్మవిచారంతో పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం, పరమాత్మ లోకాన్ని చేరుకోవడం కోసం అని చెప్పి హృదయం నిండా భగవంతుడి యొక్క స్థితి నిలవాలి అని చెప్పి తత్సంబంధమైనటువంటి యోగ ప్రవృత్తుల్ని, అటువంటి మంచి మాటల్ని చెప్పేటువంటి ప్రోత్సాహం చెయ్యాలి తప్ప అలా చేయకుండా రకరకాలైనటువంటి కార్యక్రమాలు అనేటువంటి వాటిలో పెట్టేటువంటి ప్రభువులు ఉన్నారే, రూలర్స్ ఉన్నారే, కింగ్స్ ఉన్నారే, వాళ్ళు కాదు అంటారు. ఇదే విషయాన్ని ప్రహ్లాదుడు అంటాడు, గురువులు తమకును లోబడు తెరవులు చెప్పెదరు. గురువులు ఉన్నారే గురు నశ్యాత్ అనే గురువులు ఏమవుతుంటారంటే వాళ్ళకి లోబడేటువంటి కార్యక్రమాలు చెప్తుంటారు, అంటే వాళ్ళ చుట్టూ తిరిగేటువంటి విధంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు. తర్వాత విష్ణు దివ్య పదవికి తెరవులు చెప్పరు. అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు, ఇలా కూర్చోవాలి, విష్ణు సహస్రం పారాయణ చేస్తున్నప్పుడు ఈ విధంగా కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకుని ఆ విష్ణువు యొక్క ప్రతి పదంలో ఉండేటువంటి అర్థాన్ని, భావాన్ని కళ్ళు మూసుకుని నీకు నోటికి వచ్చినప్పుడు అవి చదువుతూ ఆ దృశ్యాన్ని మనసులో పెట్టుకుని చదవాలి అని చెప్పకుండా ఇటు అటు చూస్తూ చదవండి, పారాయణ చాలా ఇంపార్టెంట్, గబగబా చదివేయాలి, ముందు చదివేయాలి, అలా చదివేయాలి, ఇలా చదివేయాలి అనేటువంటి వాళ్ళు విష్ణు దివ్య పదవికి తెరవులు చెప్పరు, ఆ మార్గం చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి చచ్చే కాదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పరు. ఒకవేళ ఎవడైనా చెప్పాడు అనుకోండి, నీలాంటి దరిద్రుడు ఎవరు ఉండరు అని చెప్పి సరైనటువంటి పద్ధతి చెప్పినటువంటి వాడిని గెంటేస్తూ ఉంటారు. చీకటి బరువులు వెట్టంగా నేల బాలకులారా, అజ్ఞానం బరువులన్నీ తీసుకుని వచ్చి నెత్తి మీద పెడతారు. అంటే ఏమిటనమాట, అలసిపోయేటువంటి కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి నెత్తి మీద పెడతారు అని నేనన్నమాట కాదండి. సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ప్రహ్లాద చరిత్ర చెప్తూ చెప్పినటువంటి మాట. అదేవిధంగా ఇంకా ఏం చెప్పాడు అంటే, దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవి
చెప్పెడు గురుడు గురుడు. ఆ మోక్ష సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి శ్రీహరి యొక్క కథలు చెప్పేటువంటి వాడు, మోక్షశాస్త్రమైనటువంటి భాగవత ధర్మాన్ని ప్రవచించేటువంటి వాళ్ళు, భాగవత ధర్మంలో ఉండేటువంటి విశేషాలను మనసుకు ఎక్కించేటువంటి విధంగా చెప్పేటువంటి కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు. ఆయనే గురువు తప్ప తండ్రి, ఓ తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి. వెళ్ళండి, అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహం ఉంది, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆ పాదాలను చూడండి, ఆ స్తోత్రాలు చదవండి, మనసంతా అదే పెట్టుకోండి అని చెప్పి తెప్పేటువంటి తండ్రి తండ్రి తప్ప ఈ కార్యక్రమాలు చేయండి, ఆ కార్యక్రమాలు చేయండి, ఇక ఇలా ఉండి ఫోటోలు తీయించుకోండి అనేటువంటి వాళ్ళు పెద్దలు కాదు అనేటువంటి విషయాన్నే వృషభ చక్రవర్తి ఈ విధంగా చెప్పిన తర్వాత, గురుర్న స్యాత్ స్వజనో న స్యాత్ పితా న స్యాత్ జనని న సా స్యాత్ దైవం. తర్వాత దైవం కూడా ఏమిటి అంటే, కొంతమందిని చూసేటప్పటికి దైవాల్లా కనిపిస్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత మామూలుగా ఉండేటువంటి దైవస్వరూపాలని కొంతమంది తయారైపోతూ ఉంటారు. అటువంటి దైవస్వరూపాలు కూడా వాళ్ళ చుట్టూ తిప్పుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. అటువంటి దైవం కాదు, నశ్యాతే. ఏం చేయాలి మరి ఈ గురువు కానీ, ఈ బంధువు కానీ, తర్వాత ఈ దేవుడు కానీ, ఈ తల్లి కానీ, ఈ తండ్రి కానీ ఏం చేయాలి అంటే, సంసారం అంటే బంధాలు పెంచేసుకుంటూ కొత్త కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోతూ రకరకాలైనటువంటి మోహాలకి వీటికి లోబడిపోతూ ఉండేటువంటి ఆ మనుషుల్ని వాటి నుంచి బయటకు తీసి ఏకాంతంగా వివిక్త స్థలంలో కూర్చొని ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆ భగవంతుని హృదయం నిండా నింపుకుంటూ ఆ స్తోత్రపారాయణ లేకపోతే ఆ కీర్తనం చేసుకుంటూ ఉండాలి. అది గుళ్ళోనైనా చేయాలి, ఇంట్లోనైనా చేయాలి, పవిత్రమైనటువంటి తీర్థాల్లోనైనా సరే ఈ పనులు చేయాలి తప్ప ఈ రకమైనటువంటి ఉల్లాసం, ఉత్సాహం, గందరగోళం, ఒక రకమైనటువంటి ఏదో పెళ్ళిళ్ళలోనూ పార్టీల్లోనూ ఉండేటువంటి విధంగా చేసేటువంటిది మాత్రం కాదు అని చెప్పిన తర్వాత అంటూ ఆయన ఇంకా ఏమన్నారంటే, ఇదం శరీరం మమ దుర్విభావ్యం సత్వం హి మే హృదయం యత్ర ధర్మ పృష్ఠే కృతో మే యదధర్మ ఆరాత్ అతో హి మాం వృషభం ప్రాహురార్యాః. ఓ పిల్లలారా, ఓ పుత్రులారా, నన్ను వృషభుడు అని పిలుస్తూ ఉంటారు కదా. మాం వృషభం ప్రాహు ఆర్యాహ. ఆర్యాహ అంటే గౌరవించదగినటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు, ఋషులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా నన్ను వృషభుడు అని ప్రాహు చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తూ ఉంటారు అంటే కారణం ఏమిటంటే, ఇదం శరీరం, ఆయన ఆ వృషభుడు తన శరీరాన్ని ఇలా చూపించుకుంటూ ఆ ఎదురుగా కూర్చున్నటువంటి శ్రోతలందరికీ తన శరీరాన్ని, ఇదం శరీరం మమ, ఈ శరీరం ఉంది చూసారా, మీ కంటి ముందుగా చేతులు కాళ్లతోనూ కనిపించి మాటలతో నేను మాట్లాడుతూ ఉండేటువంటి ఈ శరీరం ఉంది చూసారా, ఇది దుర్విభావ్యం. మీరు ఏదో వృషభ చక్రవర్తి తల మీద కిరీటం ఉంది, ఈ విధమైన డ్రెస్ కట్టుకున్నాడు, ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని మీరు శరీరాన్నే చూస్తూ ఉన్నారు. కానీ మీరు దుర్విభావ్యం, శక్యం కానటువంటిది మే హృదయం, నా హృదయాన్ని మీరు ఎప్పుడూ కూడా ఊహించలేరు. మీరు నా హృదయం అంటే ఏమిటో, హృదయం అంటే ఇక్కడ ఏమిటనమాట, తాను భగవత్ స్వరూపమైనటువంటి సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశచేత భూమండలానికి వచ్చి ఇంతవరకు చెప్పినటువంటి ఆ వేదాంతపరమైనటువంటి, సాధనాపరమైనటువంటి, భక్తిపరమైనటువంటి, పరమపురుషార్థమైనటువంటి ఆ మొత్తం ఆ సజెషన్స్ అన్నీ కూడా ఆయన ఇవ్వగలుగుతున్నాడు. అంటే సత్వం హి, అదంతా సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమే నా రూపం,
ధ రామో రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాముడు ఎవరు అంటే ధర్మమే విగ్రహం కలిగినటువంటి వాడు. సత్వవంతమైనటువంటి అంటే పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఏ మచ్చలు లేనటువంటి సకల బల సంపన్నమైనటువంటి తేజోవంతమైనటువంటి చైతన్య ప్రకాశమైనటువంటి జ్ఞానం సత్యం అనంతం బ్రహ్మమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావమైనటువంటి ఏ మహత్తరమైనటువంటి వెలుగు ఉన్నదో అటువంటి వెలుగు తత్వాన్ని సత్వమే కదా నేను. కానీ నేను మీకు ఇదం శరీరం, ఈ విధంగా శరీరంలాగా కనిపిస్తున్నాను కాబట్టి ఆ స్వరూపాన్ని, ఆ నిరాకార నిర్గుణ ఆత్మచైతన్య ప్రకాశ స్వరూపాన్ని దుర్విభావ్యం మీరు తెలుసుకోలేరు, మీరు ఊహించలేరు అని చెప్తూ నేను ఈ స్థితిలో ఎలా ఉండగలిగాను అంటే నా చేత అధర్మ ఆరాత్ పృష్టే కృత, నాలో నుండి అధర్మాన్ని అంతటినీ కూడా బయటికి గెంటేశాను. పృష్ఠే కృత, నాలో ఏ విధమైనటువంటి అధర్మ ప్రవృత్తి లేకుండా దాన్ని అంతటినీ కూడా బయటికి గెంటేశాను. కాబట్టే ఆర్యాహ మాం వృషభం ప్రాహు, అందువల్ల ఆర్యులు మహాత్ములైనటువంటి ఇక్కడ ఉన్నారే, ఈ బ్రహ్మర్షులు ఉన్నారే, ఈ రాజర్షులు ఉన్నారే, ఈ ఆత్మతత్వం తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారే, మీ మధ్యలో కూర్చున్నారే, వాళ్ళందరూ కూడా నన్ను ఋషభుడు అని అందుకు పిలుస్తారు. ఋషభుడు అంటే ఇట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ నేమ్. నామము అంటే ఐడియా అని అర్థం. ఐడియా అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు మనకి ఆకాశం అని అన్నాం అనుకోండి, ఆ శబ్దం వినిపించిన వెంటనే మన మనసులోకి ఒక ఐడియా వస్తుంది కదా, ఆకాశం అని. సూర్యుడు అన్నాం అనుకోండి, సూర్యుడు అనేటువంటి నామం ఉందే, ఆ నౌన్, ఆ నామవాచకం అనగానే మనకి సూర్యుడు ఏ విధంగా అయితే ఐడియాకు వస్తాడో అలాగా ఋషభుడు అంటే ఏదో రామారావు అన్నట్టు కాదు. ఋషభుడు అంటే ఏమిటంటే దుర్విభావ్యమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సత్వం పరిశుద్ధమైనటువంటి సాత్విక స్వరూపమైనటువంటి ధర్మమే మూటగట్టినటువంటి ఆత్మ ప్రకాశ చైతన్య స్వరూపం అనేటువంటి ఐడియా రావాలి. అటువంటి ఐడియా రావాలి, అది దుర్విభావ్యం, మీరు ఊహించుకోలేరయ్యా. కానీ అటువంటి ఊహ కలిగినటువంటి మహాత్ములు ఉన్నారే, వీళ్ళందరూ కూడా నన్ను ఋషభుడు అంటారు. ఋషభుడు అంటే మామూలు అర్థం ఏంటంటే శ్రేష్టమైనటువంటి వాడు, అంటే దానికి మించినటువంటిది లేదు అని శ్రేష్టం అంటాం. ఉదాహరణకి మామూలుగా ఇది చాలా శ్రేష్టమైనటువంటి పండు అండి అంటాం, అంటే దీనికి మించినటువంటి పండు లేదు అని అంటుంటే చాలా శ్రేష్టమైనటువంటి వస్తువులు అంటూ ఉంటాం చూసారా, అంటే ఇంకా దానికి మించినటువంటి క్వాలిటీ ఇంకొకటి ఉండదు. కాబట్టి అటువంటి క్వాలిటీ, అన్నిటికీ మించినటువంటి క్వాలిటీ కలిగినటువంటి వాణ్ణి ఋషభుడు అంటారు. అటువంటి ఋషభతత్వం కలిగినటువంటి వాడిని నేను అని చెప్తూ అప్పుడు వాళ్ళ పుత్రుల్ని చూస్తూ ఆయన ఏమన్నాడంటే, తస్మాద్భవంతో హృదయేన జాతాః సర్వే మహీయాం సమం సనాభం అక్లిష్టబుద్ధ్యా భరతం భజద్వం శుశ్రూషణం తదర్భణం ప్రజానాం తద్భరణం ప్రజానాం. ఎవర్రా మీ 81 మంది ఉన్నారు కదా, అంటే మొత్తం 100 మంది కదా, 100 మందిలో పెద్ద కుమారుడు భరతుడు కదా, అందులో 9 మంది ఏమో కవి, అంత వీళ్ళందరూ వాళ్ళు ఉన్నారు కదా, అవిర్హోత్రుడు, ఈ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 9 మంది వాళ్ళు ఉన్నారు, మొత్తం ఇంకా మిగిలిన 81 మంది, లేకపోతే ఈ మొత్తం 100 మంది కూడా మీరంతా కూడా తస్మాత్ అందువలన హృదయేన జాతాః, మీరందరూ నా హృదయంలో నుంచి పుట్టారు అన్నాడండి. ఇక్కడ జాగ్రత్తగా ఒక ఫండమెంటల్ పాయింట్ ఒకటి భాగవతం మనకి చెప్తోంది. ఏమిటి అంటే హృదయంలో నుంచి పుట్టడం అనేటువంటిది మామూలుగా మనం అర్థం చేసుకున్నాం. ఉదాహరణకి భార్యాభర్తలు ఉంటారనుకోండి, ఇప్పుడు భర్త యొక్క మనసు పరిపూర్ణమైనటువంటి శుద్ధత్వంతో భగవద్ధ్యానంతో, అదేవిధంగా భార్య కూడా భగవద్ధ్యానంతో మంచి క్యారెక్టర్ కలిగి మంచి హృదయం కలిగి నిరంతరము భగవత్స్మరణతో ఉంటూ, ఇటు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇంటే హృదయం నిండా భగవంతుడిని నింపుకుని, అలాగే భార్య కూడా భగవంతుడిని నింపుకుని సంసారం చేసినట్లయితే వాళ్లకు పుట్టినటువంటి పుత్రులు ఎలాంటి వాళ్ళు పుడతారు అంటే, ఆ హృదయంలో ఏ భావాలైతే ఆ దంపతులకున్నాయో అటువంటి భావాలను పుణికి పుచ్చుకున్నటువంటి పుత్రులు పుడుతూ ఉంటారు.
అదన్నమాట. తస్మాత్ భవంతో హృదయేన జాతాః. ఇది మామూలుగా ఏదో స్త్రీ పురుష కణాలు కలవడం అనేటువంటిది మామూలుగా అది ప్రక్రియ, అది న్యాచురల్, అది స్వాభావికమైనటువంటి స్థితి. ఆ స్వభావంలోకి ఈ దంపతుల యొక్క ఆ మానసిక, ఆ హృదయ, ఆ సాధనావస్థలు వాళ్ళకి అటువంటివి ఉన్నప్పుడు అప్పుడు పుట్టినటువంటి సంతానం అంతా కూడా నా యొక్క హృదయంలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే అని ఒక అర్థం. ఇక రెండవది, భగవంతుడి యొక్క హృదయంలో ఎవరుంటారు? లక్ష్మీదేవి ఉంటుందిగా. కాబట్టి లక్ష్మీదేవి మాయాస్వరూపం కాబట్టి, లక్ష్మీదేవి సకల బ్రహ్మాండ జననీ కాబట్టి ఈ బ్రహ్మాండ జనని అంతటికీ కూడా తల్లి ఎవరు అంటే మనందరికీ, సమస్త జీవులకి, సమస్త లోకాలకి ఎవరు తల్లి అంటే లక్ష్మీదేవి కాబట్టి, హృదయం మీద ఉంటుంది కాబట్టి తస్మాత్ భవంతో హృదయేన జాతాః. ఒరే మీరే కాదురా బాబు, ఈ సమస్తమైనటువంటి లోకాలు నా హృదయస్థానంలో ఉండేటువంటి మహామాయ స్వరూపమైనటువంటి ఆ స్వరూపంతో పుట్టినటువంటిది అని ఆయన తన యొక్క ఆ స్వరూపాన్ని చెప్పగా చెప్తూ, ఇండైరెక్ట్గా ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి మత్సరము లేకుండా మీ పెద్ద సోదరుడైనటువంటి భరతుణ్ణి సేవించండి. ఇతడు చాలా గొప్పవాడు, ఇతన్ని సేవించినట్లయితే నన్ను సేవించినట్లే అవుతుంది, మీరందరూ కూడా ప్రజల్ని పాలించినట్లే అవుతుంది అని చెప్పి 20వ శ్లోకాన్ని ముగించాడు. రేపటి ఈ శ్లోకాన్ని కొంచెం విస్తారం చేసుకుని రేపటి కార్యక్రమంలో మిగతా విశేషాలను చూద్దాం.